బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికాకు భారత్ షాక్ ఇచ్చింది. మొత్తానికి ట్రంప్ విధించిన సుంకాలకు బదులుగా మోదీ అయితే షాక్ ఇచ్చారు. EU దేశాలతో వాణిజ్య ఒప్పందానికి అయితే డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే దీంతో అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రష్యా నుంచి డిస్కౌంట్ పై చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాము అనే కారణం చూపి భారత్పై 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ సరైన సమయంలో సరైన షాక్ ఇచ్చారు. అమెరికాకు ప్రత్యామ్నాయమైన పక్కాగా కసరత్తు చేసి EU దేశాలతో చారిత్రక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా అమెరికా సుంకాలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ట్రంప్ కోపం పరాకాష్ఠకు చేరుతోంది అని భావిస్తున్నారు. భారత్ EU మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందంపై ఇవాళ సంయుక్త ప్రకటన వెలువడుతుంది. దీంతో ట్రంప్ విధానాల కారణంగా ఎదురవుతున్న అనిశ్చితికి ఇరు పక్షాలు చెక్ పెట్టబోతున్నాయి. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంలో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గుణాత్మక మార్పును తీసుకువస్తుంది అని భావిస్తున్నారు. వాణిజ్యం, రక్షణ మరియు భద్రత, వాతావరణ మార్పు, కీలకమైన సాంకేతికతలు, నియామకాల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేయటమే లక్ష్యంగా భారత్, EU ఈ డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇరుపక్షాలు రక్షణ చట్టాల ఒప్పందాన్ని, వ్యూహాత్మక ఎజెండాను కూడా ఆవిష్కరించనున్నాయి. యూరప్, అమెరికా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి అని, ఇతర ప్రాంతాలతో దాని దౌత్య, ఆర్థిక సంబంధాలను మరింత పెంచుకోవాలి అని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ డీల్ కుదురుతోంది. 77వ గణతంత్ర వేడుకలకు ప్రత్యేక అతిథులుగా వచ్చిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, ఇక కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనీ ప్రధాని నరేంద్ర మోదీ వారిద్దరికీ ఆతిథ్యం ఇచ్చారు. మోడీతో వారు భేటీ అయ్యారు. భారత్, EU 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతిపాదిత భద్రతా, రక్షణ భాగస్వామ్యం రెండు వైపులా లోతైన రక్షణ, భద్రత సహకారాన్ని సులభతరం చేస్తోంది. అదేవిధంగా రక్షణ రంగంలో పరస్పర సామర్థ్యాన్ని పెంచుతుంది. EU యొక్క సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ కార్యక్రమంలో భారతీయ సంస్థలు పాల్గొనడం దానికి చాలా గర్వంగా ఉంది అని చెబుతున్నారు. ఇక రక్షణ సంసిద్ధత వేగవంతం చేయడానికి, సభ్య దేశాలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి దీన్ని రూపొందించారు. 2007లోనే ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య చర్చలు ప్రారంభమైన మధ్యలో 2013లో నిలిచిపోయాయి. ఇక 2022లో తిరిగి ప్రారంభించారు. భారతీయ కార్మికులను యూరప్కు తరలించడానికి వీలు కల్పించడంపై కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ఒప్పందంపై ట్రంప్ సర్కార్ ఘాటుగా స్పందించింది. అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లి అయిన భారత్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా యూరప్ తనకు వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు సమకూరుస్తుంది అని హెచ్చరించింది. యూరప్ రష్యాతో ప్రత్యేక ఇంధన సంబంధాలను గణనీయంగా తగ్గించుకోవాలి అని, ఆ విధంగా అవకాశం ఉండవచ్చు. కానీ అమెరికా భారత్ను సుంకాలతో లక్ష్యంగా చేసుకున్నప్పటికీ భారతదేశంలో శుద్ధి చేసిన రష్యన్ చమురు ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నట్లుగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి ఆరోపించారు. कल ही भारत और यूरोपियन यूनियन के बीच एक बहुत बड़ा एग्रीमेंट हुआ है. दुनिया में लोग इसकी चर्चा मदर ऑफ ऑल डील्स के रूप में कर रहे हैं. ये समझौता भारत के 140 करोड़ लोगों और यूरोपीय देशों के करोड़ों लोगों के लिए बहुत बड़े अवसर लेकर आया है. ये दुनिया की दो बड़ी इकोनॉमीज के बीच तालमेल का एक शानदार उदाहरण बना है. ये समझौता ग्लोबल GDP के करीब 25% और ग्लोबल ट्रेड के करीब 1/3 हिस्से को रिप्रेजेंट करता है. ये समझौता ट्रेड के साथ साथ डेमोक्रेसी और रूल ऑफ लॉ के प्रति हमारे शेयर्ड कमिटमेंट को भी सशक्त करता है. कल ही भारत और यूरोपियन यूनियन के बीच एक बहुत बड़ा एग्रीमेंट हुआ है. दुनिया में लोग इसकी चर्चा मदर ऑफ ऑल डील्स के रूप में कर रहे हैं. ये समझौता भारत के 140 करोड़ लोगों और यूरोपीय देशों के करोड़ों लोगों के लिए बहुत बड़े अवसर लेकर आया है.
ये दुनिया की दो बड़ी इकोनॉमीज के बीच तालमेल का एक शानदार उदाहरण बना है। ये समझौता ग्लोबल जीडीपी के करीब 25% और ग्लोबल ट्रेड के करीब 1/3 हिस्से को रिप्रेजेंट करता है। ये समझौता ट्रेड के साथ साथ डेमोक्रेसी और रूल ऑफ लॉ के प्रति हमारे शेयर्ड कमिटमेंट को भी सशक्त करता है। कल ही